దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తుగల ఇత్తడి సప్పరమును ముందు ఆవరణములో ఉంచి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలీయులందరి ఎదుటను మోకాలు వని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లు ప్రార్థన చేసెను. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా అనుసరించి చాలండి. ఈ ప్రార్థన సంగతి తర్వాత మనం ఆలోచన చేద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చదువుదాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే ద్రోహపు పనులు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పని మాటల వలన ఏం పడతాయంటండి? స్వప్నం పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. చాలండి, జాగ్రత్తగా ఆలకిస్తాం. ఈ మాటలన్నీ మీరు గుర్తు పెట్టుకోండి. మొదటిగా చదవబడిన లేఖనాలకు రండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము. ఇవన్నీ నేను చివరిలో లాస్ట్ మీకు అర్థమయ్యేట్టుగా మీకు బోధిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6-13 అధ్యాయంలోకి రండి. అక్కడ జ్ఞానైన సొలొమోను ఒక ప్రార్థన చేశాడు. అంతకు ముందు 2 మాటలు నేను మీకు తెలియజేస్తాను. జ్ఞాని అయిన సొలొమోను ఎన్ని పుస్తకాలు రాశాడండి? ఎన్ని రాశాడు? 3 పుస్తకాలు ఆయన రాశాడు. ఎన్ని రాశాడు? 3 పుస్తకాలు. మొదటిది సామెతల గ్రంథం, 2వది ప్రసంగి, 3వది పరమగీతాలు. ఈ 3 పుస్తకాలు ఆయన రాసినవి. కీర్తనలలో కొంచెం కొన్ని రాశాడు ఆయన కూడా. అందులో రాసిన భక్తులు చాలా మంది ఉన్నారు. మోషే రాశాడు, అలాగనే దావీదు రాశాడు, అలాగనే కొరహ కుమార్. ఇవన్నీ కీర్తనలు వెళ్ళిపోయాయి. అయితే ప్రత్యేకంగా జ్ఞాని అయిన సొలొమోను 3 పుస్తకాలు రాశాడు. ఆ 3 పుస్తకాలు కూడా 3 వయసులో రాశాడు. ఎన్ని వయసులు అండి? 3 వయసులు. అంటే ఆ దశలు, 3 దశలలో 3 పుస్తకాలు రాశాడు. మొదటి సామెతల గ్రంథంలో ఆయన రాసినప్పుడు బైబిల్ యొక్క పండితులు అంటారు, ఆయన కుర్ర వయసులో ఉన్నప్పుడు పెద్దవారికి సామెతలు వేస్తారు కదా కొంతమంది. వారు సామెతలు చెప్పి, ఈ సామెత నేను అడుగుతాను, దీనికి మీరు అర్థం చెప్పండి. చాలా మంది సామెతలు అడుగుతూ ఉంటారు. అలాంటి కుర్ర వయసులో సామెతల గ్రంథం రచించారని దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క పండితులు ఆలోచనకరంగా రాయబడ్డాయి. రెండవదిగా 2వ పుస్తకం ఏంటి? ఇప్పుడు చెప్పాలి. ఏంటిదండి? ప్రసంగి గ్రంథం. ఈ ప్రసంగి గ్రంథం కూడా తను యుక్త వయసు నుంచి
18, 19, 20 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ బాల్య దశలో, ఆ యవన దశలో ఆ పుస్తకాలను రాసినాడని బైబిల్ పండితులు తెలియజేస్తున్నారు. మూడవ పుస్తకము ఏ పుస్తకం అండి? పరమగీతాలు, అనగా ప్రేమలేఖ. అంటే 19వ సంవత్సరం నుంచి 30 లోపు ఉన్న యవన బిడ్డలు ఆ తరుణంలో మరి పరమగీతాలు, అనగా దాన్ని ప్రేమలేఖ అని అనవచ్చు మనం. అనగా అతడు ఎవరికో ప్రేమలేఖ రాశాడని కాదు దాని భావన. యేసుక్రీస్తుకు తనకున్న ప్రేమను వెల్లడిపరుస్తూ, యేసుక్రీస్తుకు తనకున్న అనుబంధాన్ని వెల్లడిపరుస్తూ, తన ప్రేమను దేవునికి వ్యక్తపరుస్తూ రాస్తున్న లేఖనాలు. అన్నింటికంటే కూడా వీటన్నిటిని రాస్తూ ఒక సమయంలో మందిరం కట్టించాడు ఆయన. ఏ మందిరం అండి? యెరూషలేము మందిరాన్ని కట్టించాడు. వీటన్ని రాసుకుంటూ వచ్చిన తర్వాత చివరిగా ఆయన యొక్క అంతదశ ముగింపుకు వచ్చిన తర్వాత ఈ ప్రసంగి గ్రంథంలోకి వచ్చేందుకు అంత యర్థము అని రాసుకుంటూ వచ్చాడు. ఏం రాశాడండి? సూర్యుడి కింద జరుగుతున్నది ప్రతిది కూడా మానవుడు బ్రతుకుతున్న కాలము వ్యర్థ కాలము. నేను ఇంతవరకు తండ్రి 40, 50, 70, 80 సంవత్సరాలు నేను బ్రతికినా, సంపాదన కోసం ఆరాటపడినా, నీ మందిరానికి దూరం ఉండి నా కుటుంబం కోసం పోరాడిన ఈ కష్టాలన్నీ కూడా వ్యర్థమని ఎప్పుడు రాశాడంటే తాను తగ్గిపోయే వయస్సుకు, మరణానికి దగ్గర పడ్డ తర్వాత ఈ సామెతలు పోయినాయి, ఈ ప్రేమలేఖ పోయింది, అన్ని పోయిన తర్వాత తుదకు చేతికి కట్టి వచ్చిన తర్వాత కొందరు సూత్రులు చెప్తారు కదా, బుద్ధులు చెప్తారు కదండి, బుద్ధులు చెప్తారు. అలాంటి స్థితికి వచ్చిన తర్వాత కూడా సొలొమోను బుద్ధి చెప్పడము రాశాడు. అన్ని వ్యర్థమని రాసుకుంటూ వచ్చాడు. కానీ దేవుని మందిరము కాడికి వచ్చానికి ఇది వ్యర్థము అని చెప్పి ఎక్కడ కూడా రాయలే. నూతన యొక్క మందిరం గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ రోజు సమయం లేదు, కానీ ఈరోజు కొద్ది సమయం వచ్చింది కాబట్టి కొద్ది మాటలు తెలియజేయాలని దేవుని సేవకునిగా ఆశిస్తున్నాను. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాసిన ప్రతి పుస్తకంలో కూడా ఏదో ఒక చోట అది వ్యర్థము అని రాయిస్తుంటాడు. ఆ తర్వాత అన్ని వ్యర్థం అనుకుంటూ వచ్చిన తర్వాత ప్రభు మందిరానికి వచ్చేందుకు ఇది వ్యర్థమని కూడా ఏ పుస్తకంలో కూడా ఆయన రాయలేదు. అయితే మందిరమును స్థాపించమని ఎవరైనా చెప్పారా? దావీదు అన్నాడు, ప్రభువా నీ మందిరాన్ని నేను కడతానంటే అది నువ్వు కట్టనక్కర్లేదు, నాకు ఎవరు కడతారన్నాడండి? నీ కుమారుడైన నీ గర్భాన్ని పుట్టిన సొలొమోను నా మందిరాన్ని నిర్మిస్తాడు. ఎందుకు దావీదు నా మాట అన్నాడంటే అది వేరే చరిత్ర. మళ్ళా అప్పటికి దావీదు మార్గం తప్పిపోయినాడు. మార్గము తప్పిపోయి యుద్ధాలు చేసి అక్రమంగా సంపాదించిన సంపాదనతో మందిరం కట్టాలనుకుంటున్న దావీదు, కనుక నా మందిరానికి నువ్వు దూరంగా ఉన్నావు, నీ మనస్సులో నా ప్రేమకు చోటు లేదు, నీ ఆత్మలో నా మందిరంలో ఉన్నట్టు కృతజ్ఞత జీవితం లేదు, కాబట్టి నువ్వు నా మందిరాన్ని కట్టాల్సిన అవసరం లేదు. నీకు పుట్టబోయే కుమారుని చేత నా మందిరాన్ని నేను నిర్మించు. అయితే ఆదిలో మందిరాన్ని నిర్మించమని ఎవరైనా కోరారా? సంఘాలు కట్టాలా, అందులో ప్రజలు కూర్చోవాలా, ఈ విధంగా నిర్మించబడాలని దేవుడు ఎవరు కోరుకున్నాడా? ఎవరు కోరారు చెప్పండి? ఇది ఎవడు మనసు ఆలోచన కాదు, కానీ నా ప్రభు అయిన ఆలోచన ప్రకారమే మందిరాలు నిర్మించబడుతున్నాయి. నీ దేహము దేవుని యొక్క ఏముందండి? ఆలయం. నీ ఆలయమే నాకు చాలు. నువ్వు కోట్లు పెట్టి విశాలంగా కట్టించిన
అది వ్యర్థము, అది వ్యర్థం. అది కోరుకున్న దేవుడు. మందిరం కట్టుకోవడం తప్పని అంటంలే, కానీ ఆయన కోరుకునే ఆలయం ఒకటే. నీ దేహమే దేవుని యొక్క ఆలయము. ఆ ఆలయము నాకు ఇష్టకరమైనది. ఆ ఆలయంలో నేను నివసించాలి. ఆ ఆలయంలో నీతో కలిసి, నీ కుటుంబంతో కలిసి నేను సంసారము చేయ. ప్రకటన గ్రంథంలో చూపించాను వచ్చినారు. కనుక ఈ దినమందు సొలొమోను తన తండ్రి ఆలోచన నెరవేరుస్తూ ఒక ప్రార్థన చేశాడు. ఆయన మరణ చదువుదాం. తాను చేయించిన 6:13 5 మూరల వెడల్పును ఇత్తడి సప్రమును ముంగిట ఉంచి ఆవరణందలి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడిన ఇశ్రాయేలు ప్రజల ఎదుట ఆయన మోకరించి ఆకాశం వైపు చేతులు చాపి ఇంట్లో ప్రార్థన చేసెను. ఎట్లా చేసిండండి? ఇంట్లో ప్రార్థన చేసెను. ఒక్కసారి ఆ ప్రార్థన పక్కన పెడతాం. సొలొమోను దేవాలయం కట్టించాడు. మీకు లేకనే సుందరమైన దేవాలయం కట్టుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిచాడు. ఆయన ఘనత చూడమని కాదు, నా మందిరం రూపురేఖలు చూడమని కాదు, ఇవన్నీ మీరు చూసి ఆనందించమని కాదు దేవుని పిలిచింది. సొలొమోను యొక్క ఆయన కెపాసిటీ ఏంటండి? ఆయన యొక్క వృత్తి ఏంటిదండి? సొలొమోను ఒక రాజు. దావీదు మరణించిన తర్వాత అదే ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఎన్నుకోబడ్డాడు. ఆయన కెపాసిటీ ఏంటండి? ఒక రాజరికం చేసేవాడు. రాజు దగ్గరకు వచ్చి ప్రజలు మోకరించి ఆయనను విజ్ఞప్తి చేస్తారు. ఆయన బ్రతిమలాడుకోవాలి. ఎవరిని బ్రతిమలాడుకోవాలి? సొలొమోను బ్రతిమలాడుకోవాలి. అయితే సొలొమోను ఏం చేశాడు తెలుసా? ప్రభువా, నేను ఈ ప్రజలందరికీ రాజును. వారు నా ముందుకు వచ్చి మోకరించి వారు ప్రార్థన చేస్తారు. నేనైతే ఈ మందిరం ముందు, అనగా ఆవరణ అంటే బయట ఉండి మోకరించి, నేను ఈ ప్రజలకు రాజునైతే నీవు నాకు రాజు కనుక నేను నీ ముందు తల వంచి చేతులు పైకెత్తి మోకరించి ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రాజు అండి. గ్రామానికి సర్పంచ్ అయితే నన్ను ప్రార్థన చేయమంటావా? పాస్టర్, రేపు నుంచి నువ్వు రావద్దు, కొద్దిగా సంఘంలో పెద్దరికం ఉంటే నేను వస్తే నిలబడవాను. జ్ఞాని అయిన సొలొమోను అనుకోలేదండి. ప్రభువా, నీవు ఇచ్చిన ఆరోగ్యాన్ని, ఆయుష్ను బట్టి, నీవు ఇచ్చిన అధికారాన్ని బట్టి, నీ ప్రణాళికలో నాలో ఏర్పరచుకున్న దాన్ని బట్టి ప్రజలందరూ ముందు పిలుచుకొని ఒక ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోవలసిన రాజు ప్రభు సన్నిధికి వచ్చి తన అధికారాన్ని, తన డబ్బులు, తన బంగారాన్ని, తన హోదాలు అంత పక్కన పెట్టి ప్రభు సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తుంది. ఒకవేళ నా ప్రియమైన దేవుని పెట్టారా, నీ ఏ హోదా కలిగుడును, నువ్వు సంఘానికి పెద్ద మనిషిగా, గ్రామానికి సర్పంచిగా, మండలానికి ఎమ్మెల్యేగా, రాజ్యానికి ముఖ్యమంత్రిగా, దేశానికి ప్రధానమంత్రి అయినా సరే, నువ్వు ప్రజలకు మాత్రమే రాజు, కానీ దేవునికి రాజువు కాదండి. అది గమనించిన జ్ఞానైన సొలొమోను తన మందిరం నిర్మించిన తర్వాత సింహాసనం దిగి ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిని మోకరించి ఇలాగూ ప్రార్థన చేసేది. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఏమేమి ఆశీర్వాదాలు పొందుకుంటా మన బైబిల్ లేఖ నుంచి చూద్దాం. కనుక
నీకు ఎంత డబ్బున్నా, ఎన్ని మిద్దెలున్నా, నీకెంత పెద్ద పేరు ఉన్నా, ఇవన్నీ కూడా నువ్వు బయట వదిలిపెట్టి లోనికి మందిరములోనికి ఆ గర్వాన్ని, అహంకారాన్ని తగ్గించుకొని వట్టి చేతులతో నువ్వు ప్రభు సన్నిధికి వస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు మనసును తగ్గించుకొని ప్రభు సన్నిధిలో మోకరిస్తే దీవించబడతావు. అదే జ్ఞాని అయిన సొలొమోను నేర్చుకుంది. నా ఉన్నత పదవులు ఎన్నుకొని ప్రజల ముందు నేను మోకరిస్తే నాకు చిన్నతనమేమో, నాకు సిగ్గేమో, నా కిరీటం మధ్యమో, నా హోదా మధ్యమో, నా పలుకుబడి మధ్యమో అని ఆలోచన. ఆయన ఆ హోదాను ఇచ్చింది ఎవడండి? దేవుడు. రాజసింహాసనం ఇచ్చింది ఎవరు? దేవుడు. మనసును మనం ఎంతండి? ఇది అంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి గుడకం మీద నీ జీవితం ఏ పాటిది? ప్రభు సన్నిధికి రమ్మంటే రాను రాను రాను, రాకపోతే ఒకసారి ఈడ్చకపోయే రోజులు వస్తాయి. మనకెంత హోదా ఉండనియండి, ప్రభు సింహాసనం మీద మోకరించక తప్పదు. అందుకు ఒక పాట దేవుని భక్తుడు రాశాడు. ఏ పాట తెలుసుంది? అది ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఆ దినం వచ్చినప్పుడు పిల్లలు పెద్దలు ఆయన నామం ముందు మోకరించగా, హల్లెలూయా హల్లెలూయా. ఒక రోజు వస్తుందండి, నువ్వు ప్రభు మందిరానికి రాని ఇంటిలోపు నీ పాస్టర్ గారిని తిరిగి చెప్పినప్పుడు నువ్వు ప్రార్థనకు రాక నువ్వు ఆయనకు దూరంగా ఉండి ఏమీ సంపాదించలేవు. ఆయనకు దూరంగా నువ్వు కష్టపడిన కష్టం అంతా కూడా సలోమోను అది వ్యర్థమే వ్యర్థమే. నేను అనుకునవచ్చు, వ్యాపారం చేస్తున్నా, సంపాదిస్తున్నా, ఇదంతా నాకు కష్టార్జితం, ఆయన నాకు ఉంది కదా, ఇక నాకు ఎందుకులే దేవుడు మనం అనుకుంటున్నావేమో. అదంతా కూడా అది వ్యర్థమైన సంగతి. జ్ఞాని అయిన సలోమోను తెలుసుకొని ప్రభు సన్నిధికి వచ్చిండు. అయ్యా, ఈ వయసులో నీ సన్నిధికి వచ్చి మోకరించి అడుగుతున్నా, ఈ రాజరికం వ్యర్థమే, ఈ కోటల వ్యర్థమే, ఈ బంగారం వ్యర్థమే, ఈ ఎండి వ్యర్థమే, నా జీవితమే వ్యర్థమయ్యా. ఎంత సంపాదించిన నా ప్రాణాన్ని నేను నిలబెట్టుకోలే అని తను తగ్గించుకొని వచ్చి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసిండు. కాబట్టి ఇప్పటి వరకు బైబిల్ గ్రంథమందు తన పేరు రాయబడింది. సరే, ప్రార్థించాడు. ఏమేమి మేలు పొందుకుందో చూద్దాం. చూడండి, చదవండి 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. నీవు ఆకాశమందుని నీ దాసునికి న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదికి శిక్ష రప్పించు. నీతి పరుల నీతి చొప్పున వారికిచ్చి వారి నీతిని నిందారహితునిగా చేయము. మొదటి ఆయన పొందుకున్న బహుమతి, మొదటి ప్రభు సన్నిధికి మోకరించి వచ్చిన తరువాత ఆయన దేశంలో మొదటిగా దేవుని చేత మేలు అనుభవించింది. ఏమని ప్రార్థన చేసినట్టయ్యా, నీవు ఆకాశమందు ఉన్నావు, నీ దాసులకు న్యాయము తీర్చు. ఏం చేయాలండి? నీ దాసులకు న్యాయం తీర్చు. రెండవది అక్కడ ఉంది కదా, వారికి హాని చేసిన వాని తల మీదకి కీడు తెప్పించు, శిక్ష తెప్పించు. అటు నీతి పరుని నీతి చొప్పున వానికి ఇచ్చిన వాని నీతిని నీవు నిందారహితులుగా తీర్చు. ప్రభు మందిరం ఎట్టాడంటే, ఈ దేవుని మందిరం ఎట్టాడంటే, ఎవరైనా నిన్ను శిక్షించినప్పుడు, ఎవరైనా నిన్ను బాధ పెట్టినప్పుడు, ఎవరైనా మాటల చేత నీ ఒళ్ళు తూట్లు పొడిచినప్పుడు, ఒక దేవుని బిడ్డగా, దేవుని దాసుడుగా నువ్వు చేయవలసిన పని ఏదైందంటే, కక్ష తీర్చుకోవడం కాదు, పగకు పగ తీర్చుకోవడం కాదు, ప్రాణానికి ప్రాణం తీయటం కాదు, అంత కూడా మనిషిని చంపటం కాదు. అయితే జ్ఞాని అయిన సొలొమోనుకు ఒక
చేస్తున్నాయ్యా, నీ దాసుడికి ఒకడు హాని చేసిన ఎడల వాడి నీతిపరుడు, అతని నీతిని చూసి అతను ఏమి చేయాలను? న్యాయాన్ని సమకూర్చు, దుష్టులకు శిక్ష తెప్పించు అని ప్రార్థన చేశాడు ఆయన. అంటే దేవుని మందిరం ఎక్కడికి తెలుసండి? న్యాయము తీర్చే మందిరం. ఏ మందిరం అనేది ఇది? దేవుని మందిరం ఏంటిది? న్యాయం తీర్చే మందిరం. ఒకవేళ నీకు ఇంతవరకు నీకు న్యాయము కలగలేదని నీ పెద్దల కాడికి పోవచ్చు, నీకు న్యాయం దొరకలే, నీకు న్యాయం దొరకలేదని పోలీస్ స్టేషన్ తిరగవచ్చు, కోర్టు చుట్టూ తిరగవచ్చు, నువ్వు ఎన్నో దిక్కులు ఎంతమంది కాడికి ప్రయాణపడవచ్చు. అయ్యా నాకు న్యాయం చేయండి, వాడు అనవసరంగా నా పొలాన్ని దోచుకుంటూ, వాడు అనవసరంగా నన్ను తిట్టిండు, వాడు అనవసరంగా నన్ను వేదన పెడుతుండు. అది నీ భార్య ద్వారా కావచ్చు, నీ భర్త ద్వారా కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, నీ గ్రామంలో కావచ్చు, వాడు ఎటువంటి వాడైనా నీ అక్రమంగా నీ స్థలాన్ని నీ పొలాన్ని దోచుకున్నా సరే నువ్వు నోరు ఎత్తొద్దండి. ఎక్కడికి రావాలి? నీవు దేవుని మందిరానికి రండి. ఈ లోకంలో నీకు ఎవరు న్యాయం చేయకపోవచ్చు, కానీ నా ప్రభు సన్నిధిలో నీకు న్యాయం జరుగును గాక. ఎక్కడ జరుగుతుందండి? ప్రభు సన్నిధిలో న్యాయం జరుగుద్ది. ప్రభు సన్నిధిలో న్యాయం జరుగుద్ది. ఎప్పుడు నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి మోకరించినప్పుడు, నీకు అన్యాయం జరిగిందా, ఆ అన్యాయస్తుని ప్రభు సన్నిధిలో ప్రార్థనలో పెట్టినప్పుడు ఖచ్చితంగా నీకు అది న్యాయము జరుగుద్ది. నువ్వెన్ని మార్లు కోర్టు చుట్టూ తిరిగినా, పోలీసుల చుట్టూ తిరిగినా, పెద్దల చుట్టూ తిరిగినా, ఒకవేళ దేవుడిని మనుషులు నీకు న్యాయం చేయకపోవచ్చునేమో, కానీ న్యాయం చేకూర్చువాడు న్యాయాధిపతి అయిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు. మనుషులు డబ్బుకు లొంగవచ్చు, పోలీసులు డబ్బుకు లొంగవచ్చు, వారికి బలము, రాజ్యము, పార్టీ, కులము, బలము, మంది మార్గం ఉన్నదని న్యాయం అటువైపు వెళ్ళొచ్చునేమో, కానీ నా ప్రభు సన్నిధిలో డబ్బు చూసేవాడు కాదు ఆయన. వాడు ధనికుడని ఆయన యొక్క అదురుపోయేవాడు ఆయన కాదండి. గర్విష్ఠులను మోకరించే దేవుడు. మొట్టమొదటిగా సొలొమోను ప్రభు సన్నిధికి వచ్చి ఏం పొందుకున్నాడండి? న్యాయాన్ని పొందుకున్నాడు. ఆయన ప్రార్థన చేశాడు. ఎక్కడ? దేవుని మందిరం మీద వెలుపల ఉండి ఆకాశం వైపు ఆయన చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు ఆయనకు న్యాయం చేసిన దేవుడు ఈ దినమున నీకు న్యాయం చేయడా? చేస్తాడండి. నీది కానిది అక్కరంగా దోచుకున్నా సరే దేవుడు అది నీ కాళ్ళ ముందుకు నడిపిస్తాడు. ఎప్పుడు నువ్వు ప్రభు మందిరానికి వచ్చి ప్రార్థించి మోకరించినప్పుడు దేవుడు ఈ మందిరాన్ని న్యాయస్థానముగా మార్చబోతాడు. హల్లెలూయా. రెండవది ఏమందు కూడా చూడండి. రెండవది ఏమందు కూడా చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 24వ వచనం. నీ జనులైన ఇశ్రాయేలు నీ దృష్టి ఎదుట పాపము చేసిన వాడై, ఏ బలమునకండి? శత్రువుల బలములకు నిలువలేక పడిపోయినప్పుడు వారిని యొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమునందు నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన విన్నపములు చేసిన ఎడల ఆకాశమందు నువ్వు విని నీ జనులకు ఇశ్రాయేలుకు న్యాయమును చేసిన పాపమును క్షమించే దేవుడు అండి. వారిని వారి పితరులకును నీతినిచ్చి దేశములకు వారిని మరలా రప్పించాడు. రెండవది దేవుని మందిరములో ఏముందంటే పాపాలు క్షమించే స్థలం అండి. పాపాలను క్షమించే స్థలం. అక్కడ రాస్తున్నాడు జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్న మాటలు ఏంటంటే, అయ్యా నీ జనులైన ఇశ్రాయేలు దుష్టుల ఎదుట
నిలబడలేక పాపం చేసిన వారు యుద్ధానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు తెలుసా? చిన్న ఆయన దేశం మీరికి. అది చిన్న పట్టణము, హాయి చిన్నది. ఇశ్రాయేలు ముందు అది ఎంత పెద్దది కూడా కాదు. కానీ వారిలో, వారి మనసులో, వారి హృదయాలలో పాపము చేసి యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళు దేవుని ఆజ్ఞకు అతిక్రమించారు. కానీ మేము హాయి పట్టణస్తులను జయిస్తాము, మా పట్ల దేవుడు ఉన్నాడని మానసికంగా ఆలోచించుకొని పోయారు. కానీ వాళ్ళ హృదయం దేవునికి దూరముగా ఉన్నదనే సంగతి వారికి తెలియదు. మనిషిపై అంతరంగానిపై శరీరాన్ని చూడొచ్చు మనుషులు, కానీ నా దేవుడు దేన్ని పరిశోధిస్తాడండి? అంతరంగాన్ని పరిశోధించేవాడు. అందుకని ఇశ్రాయేలీయులు చేసిన తప్పు కప్పబెట్టుకొని వారు మేము దేవుని బిడ్డలం కదా సక్కలు కొట్టుకుంటే యుద్ధానికి పోయారు. ఆడ ఉంది 3,000 మంది హాయి పట్టణస్తులు. వీళ్ళు ఎంతమంది అండి? 6 లక్షల జనం. అందులో 24,000 మంది బలాఢ్యులు ఉన్నారు. వారి ముందుకు వెళ్ళినప్పుడు, యుద్ధానికి పోయినప్పుడు వారి ముందు కనీసం వారు ఊపే గాలి కూడా నిలబడలేకపోయారు. ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు వారిని బట్టి ప్రభువా, ఈ ఇశ్రాయేలు దేశాన్ని, ఇశ్రాయేలు వీళ్ళకు ఒక రాజుగా నన్ను స్థిరపరచవయ్యా. ఒకవేళ వీరు పాపము చేసి యుద్ధంలో జయించలేకపోయారేమో, వారి పాపములు ఒప్పుకొని నీ తప్పు తిరిగి ఎడలా వారి పాపాలను క్షమిస్తావని చెప్పి ప్రార్థన చేస్తా. దేవుని మందిరం ఏంటిదండి? పాపాలు క్షమించే. మనం తప్పు చేస్తే నాన్న క్షమించు అంటాం, తల్లి క్షమించు అంటాం. తల్లిదండ్రులు క్షమించే కంటే కూడా నువ్వు ప్రభు మందిరానికి వచ్చి నువ్వు మోకరించి, ప్రభువా ఇదిగో నా హృదయంలో నా తల్లిదండ్రులకు తెలియకుండా, బంధుమిత్రులకు తెలియకుండా రహస్యమైన పాపం చేసినానయ్యా. ఈ పాపాన్ని తగినట్టుగా శిక్ష నేను భరాయిస్తున్నాను తండ్రి. ఒకవేళ నా తల్లిదండ్రులు చెప్తే నన్ను ఏమంటారు, నా భర్తకు చెప్పుకుంటే ఏమంటాడు, నా భార్యకు చెప్పుకుంటే ఏమంటాడు, నా బంధువులు చెప్పుకుంటే ఏమంటాడు అని నీ హృదయంలో పెట్టుకొని కుమిలిపోయి వేసదానికంటే కూడా నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి నీ పాపాలు ఒప్పుకొని, శాపం ఒప్పుకొని ప్రభు సన్నిధిలో కన్నీటి ప్రార్థనలు చేసినట్లయితే ఆయన ఆకాశం మీద నుండి నీ పాపాన్ని క్షమించేది. మొదటిది ఏ మందిరం అంటే, మందిరం అంటే ఏంటిదండి? న్యాయాన్ని చేర్చే దేవుడు. రెండవదిగా నువ్వు ఎంత పెద్ద పాపివైనా సరే, అది పనికిరాని నీ జీవితంలో గ్రామంలో నిన్ను చీ అన్నా సరే, నా యేసయ్య సన్నిధికి వచ్చి కన్నీటి ప్రార్థన చేస్తే నీ పాపాలు క్షమించే స్థలం అండి. ఏ స్థలము? ప్రార్థనా మందిరం. ఇది పాపాలు క్షమించే ప్రార్థనా మందిరం అండి. మనం అనుకోవచ్చు, పాస్టర్ గారు సంఘంలోకి వస్తే నేను ప్రార్థన దేవుడు ఆలకించేది, నా ఇంట్లో ఉంటే ఆలకించడా, నా పడకలో ఉంటే ఆలకించడా అని అనుకోవచ్చు. కానీ ఇది ప్రత్యేకమైన పరిశుద్ధ స్థలము. ఇంత పరిశుద్ధత మన ఇంట్లో ఉంటుందండి? ఉండదు. ఇంత పరిశుద్ధత మన ఇంట్లో ఉండదు. కనుకనే ఆయన పరిశుద్ధ ఆలయంలో, ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధ సంఘంలో నివసిస్తాడు. ఈ సంఘానికి వచ్చి నువ్వు మోకరించి ప్రార్థించినట్లయితే ఆయన నీ ప్రార్థన ఆలకించి నీ పాపాలు క్షమించది. భాగ్యమని ఆయన చూడదండి. ఒక తల్లి కాడికి వచ్చి అంటాడు కదా, ఆమెను వ్యభిచారము చేయొచ్చు పట్టబడిన ఈ స్త్రీని ప్రభు సన్నిధికి తీసుకొచ్చి, ప్రభువా మోసే ధర్మశాస్త్ర ప్రకారము పాపం చేసిన ఈ స్త్రీని రాళ్లతో కొట్టవలని మోసే గ్రంథంలో రాయబడింది కదా, మరి నువ్వేం తీర్పిస్తావు చెప్పని ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడండి? నీలో పాపము లేని వాడు మొట్టమొదటి రాయిని అందరూ వెళ్ళిపోయారు. ఎవడును నీతిమంతులు లేడును, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేదు. ఎవడు నీతిమంతులు లేడండి. కనుక
నువ్వు అనుకుంటేవేమో ఇక్కడ కూర్చున్న అందరూ నీతిమంతులే, వాళ్ళ మధ్య నా నోరు తెరిచి నా పాపాన్ని నా తప్పులు ఒప్పుకుంటే నేను ఎగతాళి చేస్తానేమో, దాన్ని వేరే చేస్తాను అనుకుంటున్నావా? కాదండి. నువ్వు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు నీతో పాటు నీ దేవుడు నీకు తోడుగా ఉండి నీ మాట ఆయన విని నిన్ను పవిత్రపరచు స్థలము, పరిశుద్ధ స్థలము ఏదైనదంటే అది ప్రభు సంఘమే. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారండి? మొదటి న్యాయాన్ని చేకూర్చే స్థలము ప్రభు మందిరం. రెండవది పాపాలు క్షమించే స్థలము. ఏ స్థలం అండి? ప్రభు మందిరం. అదేనండి జ్ఞానైన సొలొమోను తన ప్రజల పట్ల పాపం చేసినప్పుడు క్షమాపణ పొందుతూ ప్రార్థన చేసి, అయ్యా నా ప్రజలను క్షమించి మరలా వారికి విజయాన్ని అప్పగించమన్నప్పుడు తిరిగి రెండవ మారు యుద్ధానికి పోయిన తర్వాత ఆ హాయి పట్టణస్తులు నిలవలేక వెళ్ళిపోయారండి. హల్లెలూయా. నీ పాపం కూడా అంతే, నీ శత్రువు కూడా అంతే. నీవు ప్రార్థన మందిరానికి వచ్చి నీ పాపాలు ఒప్పుకొని, శాపాలు ఒప్పుకొని, దోషాలు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో మోకరించి అడిగితే నీ ముందు ఏ శత్రువును నిలబడలేడు. ఇది పాపాలు క్షమించే స్థలం దేవుని మందిరం. మూడవది చూడండి అమ్మ, మూడవది 2వ గ్రంథం 26వ అధ్యాయం 27వ వచనం. ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులను ఇశ్రాయేలు చేసిన పాపాన్ని క్షమించి వారు నడవవలసిన వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యము ఇచ్చిన దేశమునకు వాన దయచేయదు గాక. ఏం చేయాలండి? వినండి. మూడవ ప్రార్థన చేశాడు ఆయన. ఏం చేశాడు తెలుసా? ఆకాశమందున నీవు ఆలకించి నీ సేవకులగుటకును నీ జనులగుటకును ఇశ్రాయేలు చేసిన పాపాన్ని క్షమించి వారు నడవలసిన మంచి మార్గమును వారికి నీవు బోధించు. వినాలి. జ్ఞాని అయిన సొలొమోను చేసిన మూడవ ప్రార్థన అంటే, నీ జనులు పాపం చేశారయ్యా, వారి దేశం మీద వర్షం లేక చాలా కాలమైంది. ఎన్నిసార్లు నువ్వు క్షమిస్తున్నావు, బానిస బ్రతుకుల నుంచి విడిపిస్తున్నావు, కొంతకాలం హాయిగా గడుపుతున్నారు, వారిని ప్రేమించి వర్షాన్ని కురిపిస్తున్నావు, ఇచ్చిన పంటను తింటున్నారు, మరలా తిరిగి పాపానికి దాసులయ్యారు. మరలా తిరిగి వారి పాపానికి దాసులయ్యారు. ఒక్కసారి క్షమించబడిన తర్వాత రెండవ మారు బైబిల్ సెలవిస్తుంది, ఒక్కసారి నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత మరలా లోకం వైపు చూడటానికి వీలు. అయితే ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు ప్రేమించిన జనాంగం కాబట్టి వారి పాపాలు క్షమిస్తూ మీరు సంఖ్యాకాండంలోకి వెళ్ళిన తర్వాత చూడొచ్చు. అక్కడ ఇప్పుడు వద్దులే, సంఖ్యాకాండంలోకి వెళ్ళినాక చూడొచ్చు. ఒకసారి 8 సంవత్సరాలు దేవుడు వారిని అధికమైన శిక్ష పెట్టినని రాయబడింది. రెండవసారి క్షమించి విడిపించిన తర్వాత 25 సంవత్సరాలు మళ్ళా ఎట్టి చాకరికి దేవుడు అప్పగించాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు దేవుడిచ్చిన ఆయుష్ను పొందుకున్న తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, దేవునికి పాపం చేసి దూరస్తులైన తర్వాత 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశానికి ఎట్టి చాకరీ చేశారు. ఆ దేశమే ఐగుప్తు దేశం అండి. ఎన్నిసార్లు దేవుడు క్షమించినా ఆ క్షమించిన పడిన తర్వాత వర్షాలు పడి ఆ దినమందు పంట సమృద్ధిగా పండి తింటున్నప్పుడు దేవుడు గుర్తుకు తెచ్చుకోలేదు. వాళ్ళని దేవుడు గుర్తుకు తెచ్చుకోలేదు. మరలా పాపంలో పడ్డారు. వాళ్ళు పాపంలో పడిన తర్వాత ఆ కాలంలో ఈయన రాజుగా ఉంటున్న సందర్భంలో ఆయన ప్రార్థన చేస్తున్న దేవుడి మందిరానికి వచ్చి, అయ్యా నీ బిడ్డలు వర్షం లేక అలమటించి అల్లాడిపోతున్నారు, వారు చేసిన పాపాలు ఒప్పుకొని నీ మందిరంలోకి వచ్చి తనులారా వినండి. ఒకవేళ నీ ఇంట్లో నువ్వు ఎంత సంపాదించిన ఆర్థికంగా ముందుకు పొరలేకపోతున్నావా, ఎంత సంపాదించిన నీ డబ్బు నీ ఇంట్లో నీ కొరత తీర్చలేకపోతుందా అనగా దాంట్లో దేవునికి దూరమైనది ఏది నీ కుటుంబంలో ఉండదు నువ్వు అర్థము
చేసుకోవాలి. నువ్వు అనుకుంటావు నేను బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటావు, కానీ అది ఎంత కష్టపడ్డ రూపాయి నిలబడలేకపోతుంది. పెద్దలు ఒక శాస్త్రం వేస్తారండి. వాళ్ళు ఎంత సంపాదించినట్ట తెడ్డు పొయ్యి కాడికి పోదంట. ఏదండి తెడ్డు అంటే ఏది అర్థం తెలుసు? మంచి అర్థం అండి. అది తెడ్డుకు పొయ్యి కాడికి పోవట్లేదంటే వాళ్ళు ఎంత కష్టపడి పనిచేసినా ఆ రోజులలో తినడానికి ఆహారము చిక్కేది లేదు, తినడానికి ధాన్యం దొరకటం లేదు. ఇక తెడ్డు ఏం పని చేస్తుంది? ఆ ధాన్యం ఉంటేనే ఆ తల్లి పోయే కుండలో వండుకున్న అన్నాన్ని ఎనుపుకోగలరు. అది పూర్వంలో పెద్దలకు తెలుసు సంగతి. ఒక తూమిడి గింజల కోసము ఒక బానిస బ్రతుకు అనగా ఒక జీతగాడికి ఆ ఇంట్లో ఉండి కష్టపడి ఉదయం 6 మొదలుకొని సతకల 6 దాకా వారి పొలంలో ఎట్టి సేకరి బరిగొడ్లలో పాసిపడి వారి ఇంట్లో పాసిపడి చేసి వస్తుంది. ఒక తూమిడి గింజలు రాగులో కొర్రలో ఒరిగలో ఆరికలు ఇస్తే అవి తెచ్చుకొని అవి దంచుకొని తిన్న రోజులు ఎన్నో రోజులు ఉన్నాయి. నేను చూసి అనుభవించే రోజులు. అప్పుడు ఆ పిల్లలు తిని పండుగలు ఉదయాన్నే లేస్తే తప్ప లేకపోతే తెల్లవారుజులు పత్తు. ఎందుకని ఆ శిక్షలు వచ్చినాయంటే ఆ దినాల్లో వర్షాలు లేవు. ఇప్పుడు కదండి ఇశ్రాయేల్ దేశాలలో ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో దేవుడికి వ్యతిరేకంగా బ్రతికినప్పుడు దేవుడు భూమిని ఇనుముగా మార్చనని రాయబడింది బైబిల్లో. ఎలా మార్చాడండి? దేవుడు ఆ భూమినంట ఇనుముగా మార్చాడు. ఇనుము ఏమైనా పండుద్దండి? పండుద్ది. ఆ ఇనుముకు సాదృశ్యమైన పొలాలు ఇప్పుడు రాళ్ల పొలాలు. రాళ్ల పొలాలు విత్తనాలు అయితే మొలుస్తాయండి. ఎందుకు మొలదంటే పైన ఆకాశము వర్షము లేదు. అందుకని సొలొమోను అయ్యా నా ప్రజలకు వర్షం లేదు, తాగటానికి నీళ్ళు లేవు, వారి యొక్క ప్రాణాలు అల్లాడిపోతున్నాయ్యా, వారు పాపం చేసినారు, వారు పాపం చేసిండ్రేమో, వారి ఇంట్లో గతులు లేవు, వారి ఇంట్లో అన్నం లేదు, వారి తాగటానికి నీళ్ళు లేవు, పొలాలలో నీళ్ళు లేవు, పంట సమృద్ధిలో పంటం లేదు. ఎక్కువ తగ్గించిన కాబట్టి అయ్యా వారి నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నా. ఒకవేళ ప్రజలు వచ్చి పాపమును ఒప్పుకున్నట్లయితే నువ్వు వర్షమును మళ్ళా కురిపిస్తావా అంటే ఆయన ఏం చేశాడంటే ఆ వచ్చిన కింద వచ్చిన చదవండి, వాన వారికి దయచేసినట్టు. హల్లెలూయా హల్లెలూయా. తల్లులరా తండ్రులరా, ఈ రోజులలో వర్ష ప్రాంతం అసలు లేదు మనకు. చెట్లు ఉంటేనే వర్షాలు. అందుకే గవర్నమెంట్ వారు ప్రతి పొలంలోనూ గెట్ల ఎన్నును ప్రతి స్థలంలో ఖాళీ ఉన్న చెట్లను ఆ స్థలాలను మీరు చెట్లు నాటండి అయ్యా నాటండి అయ్యా నాటండి. ఎందుకు ప్రభుత్వం మొత్తుకుంటుందంటే వర్ష ప్రాంతం రావాలంటే, వర్షాలు రావాలంటే, పొలాలు సమృద్ధిగా పండాలంటే ఉన్న చెట్లను నరకడం కాదు, చెట్లను ఏం చేయాలండి? పెంచాలి. కనుక వర్షము రావాలంటే ఒక చెట్టు ఉంటే కాదు, కానీ మనిషిలో ఉన్న పాపాన్ని బట్టి కూడా వర్షము భూమి మీద కుమ్మరింపదు. అందుకని ఇశ్రాయేలీయులు పాపం చేశారు కాబట్టి ఆ దేశమంతా వర్షము లేకుండా నిలిచిపోయింది. ఎప్పుడైతే సొలొమోను తన ప్రజలను తీసుకొని వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు, ప్రభువా నా ప్రజలు తప్పు చేసిరు, పాపం చేసిరు కనుకనే వారి పాపాలను క్షమించమని అడిగినప్పుడు నువ్వు వర్షాన్ని దయచేయదు గాక. ఈ రోజుల్లో వర్షాలు ఉన్నాయండి? నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వర్షము అంటే కొంత ఒక 15 సంవత్సరాల ముందు జ్ఞాపకం పెట్టుకోండి. మన పూర్వీకులు మన పెద్దలు ఈ సంఘానికి పునాదేసిన వారు వద్దన్న వర్షం పడిందండి. వారు వద్దన్న వర్షం పడ్డది. ఈడ ప్రార్థన చేసుకొని నువ్వు తిప్పకపోయే లోపే అందరూ ముద్దలు తడిసిపోయేవారు. నేను చిన్నపిల్లడప్పుడు మా మామ ప్రార్థన స్టార్ట్ చేసి కొండకు పోవాలంటే 3 కిలోమీటర్లు నడిచిపోవాలి. ఆ లోపు అక్కడికి పోయే లోపే కొండకి ఎక్కక ముడిపే సమృద్ధిమైనట మరి వాన పడేది. ఆ రోజులలో పాపం లేదు, ఆ రోజు పెద్దలలో నీతి ఉంది, నిజాయితీ ఉంది, ఆ రోజులో ధర్మం ఉంది. ఈ రోజు ధర్మము లేదు, న్యాయము లేదు. ఇప్పుడంతా అక్రమము. దోచుకుందామా, ఎవరిని వాడిని దోచుకుందామా, ఈ పొలం ఖాళీ నేను 4 బట్టలు జరుపుకుందామా అని ఒకరి పీక తినే రోజులు
మరి జ్ఞాని అయిన సొలొమోను ఏం చేశాడంటే, అయ్యా నా ప్రజలు పాపం చేశారయ్యా, వారిని క్షమించి ఆకాశం నుంచి వర్షము నీవు కుమ్మరించమని సంఘంలో ప్రార్థించినప్పుడు, సంఘస్థులతో వచ్చి ఆ పెద్దలతో వచ్చి ప్రార్థించినప్పుడు వర్షాన్ని మెండుగా ఆయన దయచేసి. ఇది స్థలము ఎటువంటి స్థలం అండి? వానను చెప్పండి, వానను కురిపించు పరిశుద్ధ స్థలం. అనగా ఒక వాతావరణ శాఖ లాంటిది ప్రభు సంఘము. ఎప్పుడైతే మన గ్రామస్తులందరూ వచ్చి వర్షము లేని ప్రాంతంలో, ప్రభు మేము చేసిన దుష్కార్యములు బట్టి, మేము చేసిన అపరాధములను బట్టి, మేము చేసిన తప్పులను బట్టి, మేము చేసిన విధానాన్ని బట్టి, అయ్యా మా దేశంలో వర్షము లేదేమో, మా పొలాలు పండటము లేదని నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన ఆలకించి ఆయన క్షమించి ఆయన వర్షాన్ని నీకు దయచేసేవాడు. ఇది ఏ స్థలం అండి? పాపాన్ని క్షమించే స్థలము. రెండవదిగా, మొదటిదని చెప్పండి, రెండవది న్యాయాన్ని చేసే స్థలం. రెండవదిగా ఏం చేసేదండి? పాపాలు క్షమించే స్థలం. మూడవది వర్షాన్ని కుమ్మరించే స్థలం, పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలమే దేవుని యొక్క ఆలయం అండి. ఈ ఆలయమును నువ్వు మోకరించి నువ్వు ఏది అడిగినా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి, నమ్మండి, మీరు కళ్ళారు చూస్తారు. నువ్వు మోకరించే ప్రతి స్థలము పరిశుద్ధ సంఘంలోకి వచ్చి మోకరించి అడుగు. నువ్వు మేలు అనుభవించకపోతే నన్ను మరలను అడుగు. నీ ఏదైనా, నీ ఇల్లు కావచ్చు, నీ పొలం కావచ్చు, నీ బంగారం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆల్మోస్ట్ ఏదైనా పర్వాలేదు, ప్రభు సన్నిధికి వచ్చి మోకరించి అడుగు. ప్రభు ఖచ్చితంగా అది నీకు దీవెనగా మారేను గాక. ఎందుకు నీకే చేస్తున్నాను, నీకు కూడా చేస్తాడు దేవుడు. ఆయనకు అనుకూలమైన బ్రతుకు. అదే సొలొమోను చేశాడు కదా. ప్రభు నీ బిడ్డలు పాపం చేసి వర్షం లేకుండా పోయిందయ్యా, వాళ్ళు క్షమించమన్నప్పుడు క్షమించినట్టు అడిగితే నువ్వు మరలా వర్షాన్ని ఇస్తావు కదా అని వర్షం పడేటట్టుగా ప్రార్థన దేవుని మందిరంలో ఆయన ప్రార్థన చేశారు. ఇంకొక అద్భుతం చెప్తాను. ఈ దినమందు మేము అనుకోకుండా ఒక దాసుని ఇంటికి పోతే చిన్న బిడ్డకు చక్కని వస్త్రాలు తీసుకొచ్చారు. వాళ్ళు ఊహించలేదు నేను. ప్రార్థన ఇప్పుడు కుటుంబాలు దర్శించినప్పుడు వెళ్ళా, వారు యేసురత్నమన్న వారి కుటుంబం. అంటే నువ్వు ఏదైతే ప్రార్థన అడుగుతూ నీ కొత్తలన్నీ నువ్వు ప్రార్థనలు అడుగు. ఎక్కడ అడుగు? ప్రభు సన్నిధిలో అడుగు. ఆయన నీకు ధారాళముగా దయచేస్తాడు. నువ్వు ప్రభు పని కోసం నీ హస్తాలు ఇప్పు, ఖచ్చితంగా రెండంతల ఫలితాలు నువ్వు అనుభవిస్తావు. నాలుగవది చూడండి, 2వ దినవృత్తాల గ్రంథము 6:28 వచనం. దేశమునందు కరువు గాని తెగులు గాని కనబడినప్పుడు, కనబడినప్పుడైనా గాడుపు దెబ్బ గాని చింతపడు గాని తగిలినప్పుడైనను, చీడ పురుగులు గాని దండు దిగినప్పుడైనను, నీ శత్రువు వారి దేశము పట్టణములోను వారిని ముట్టడి వేసినప్పుడైనను, ఏ బాధ గాని ఏ రోగము గాని వచ్చినప్పుడైనను, వారు ప్రార్థించినప్పుడు వారిని తప్పించేది ఎవరు? నీకు శరీర జబ్బులు ఎక్కువైతున్నాయా? అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, చింతప్పుడు కానీ, చింతప్పుడు తెలుసు, చింతం అంటే చింతది తెలుసు కదండి అర్థము. చింతడి తెలియదా? చింతడి అంటే అయ్యా మీకు తెలుసు కదా పెద్దలు, సర్పంచ్ గారు, వానలు పడే కాలం అండి. చింతడి అంటే వర్షాలు జోరులు పడే కాలము. ఆ కాలంలోనే మనుషులకు జబ్బులు వచ్చే రోగాలు ఎక్కువ. అప్పుడు ఆ సమయంలో కానీ నా ప్రజలకు జబ్బులు వచ్చే సమయంలో, అనగా చింతను బట్టి వర్షాలు పడుతున్న సమయంలో ఈగలు ఎక్కువైతాయి, దోమలు ఎక్కువైతాయి, నాకు జబ్బులను వచ్చేటప్పుడే. అప్పుడైనా కానీ ఆయన వచ్చే రోజులు భూమి ఇనుముగా మారుతుంది, ఆకాశం ఇత్తడిగా మారుతుంది. ఈ రెండు వేడైన పదార్థాలే. రెండవ రాకడ వచ్చేటప్పుడైనా ఆకాశాన్ని ఇత్తడిగా మారుస్తాను, భూమిని ఇనుముగా మారుస్తాను. అప్పుడు వడదెబ్బ తగులుతుంది
కలిగిన వాడు ఎవడైనా ఉంటాడండి? అప్పుడే కానీ చదవండి 2వ తెగులు. వారి శత్రువులు వారి దేశం పట్టణంలో వారిని ముట్టడి వేసినప్పుడు ఏ బాధ కానీ ఏ రోగం కానీ వారికి వచ్చినప్పుడు, అయ్యా మేము ప్రార్థన చేస్తాం, మా శరీర వ్యాధులు వచ్చినప్పుడు, వడదెబ్బ తగిలినప్పుడు, తెగులు వచ్చినప్పుడు, నువ్వు పంట వేసినప్పుడు తెగులు వస్తుంది. అది మిరప కానీ పత్తి కానీ ఏదైనా కానీ తెగులు వచ్చి తినిపోయినప్పుడు నీకు ఎంత బాధ ఉంటుందో తెలుసండి. అలాగనే నా దేవుడు కూడా నీ విషయమై ఎన్నో మార్లు వేడుస్తున్నాడు. ఆయన రాత్రి వేళ చెప్పాడు, ఓ ఇశ్రాయేలీయులారా, ముందు మీరు రక్షణ పొందండి. రక్షణ ఎందుకు పొందమంటే నీ హృదయంలో చెడుతనం ఉంది, ఆ చెడుతనాన్ని తొలగించుకో, అప్పుడు నీ ఇంటికి ఏ తెగులను సమీపించదు. నీ ఒంటిలో ఉన్న పాపాన్ని కడుగుకో, నీ ఇంటిలో ఉన్న దోషాన్ని పారదోలుకో. ఎలా పారదోలుతావు? ఇదిగో సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభువా ఇదిగో నా ఇంట్లో ఉన్న దోషాన్ని పారదోలు, నాలో ఉన్న పాపాన్ని పారదోలు, నాలో ఉన్న శాపాన్ని పారదోలయ్యా. ఇదిగో చింతడి వచ్చింది, రోగాలు వస్తున్నాయి, నా పిల్లలు రోగాలు పడుతున్నారు, నా భార్య రోగాలు పడుతుంది, నా భర్త రోగాలు పడ్డాడు. ఆయన ముట్టు ప్రభువా, తెగులు వచ్చి పడ్డది, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఈ జబ్బు పోవటం లేదు ప్రభు అని నువ్వు పరిశుద్ధ సంఘానికి వచ్చి మోకరించి అడిగినట్లయితే ఆయన ఏం చేసేవాడండి? ఏం చేసేవాడు? కరువు కానీ తెగులు కానీ రోగాలు కానీ బాగు చేసే స్థలము ఏదైందంటే అది ప్రభువు స్థలం. ప్రభు స్థలం అండి. మొదటి ఏంటిదండి? చెప్పండి. మొదటి ఏంటిది? న్యాయం చేసేది. రెండవది పాపములు క్షమించే స్థలం, పరిశుద్ధ స్థలం. మూడో స్థలము వర్షాన్ని కుమ్మరించే స్థలం, పరిశుద్ధ స్థలం. నాలుగవది తెగులు రాకుండా జబ్బులు పోయే స్థలం. ఇక్కడికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంట్లో ఉన్న ఒంట్లో ఉన్న తెగులంతా కూడా దూరం అయిపోదును గాక. అతి పరిశుద్ధ స్థలానికి ఉన్న నిబంధన అండి. రాత్రి వేళ చెప్పాను, యాకోబు నువ్వు ప్రభు యొద్దకు రా, నేను నీ యొద్దకు వస్తాను. యాకోబు గ్రంథం 4వ అధ్యాయంలో మాట మనం నేర్చుకున్నాం 6:4. ఎప్పుడైతే నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి అడుగుతావో అప్పుడు ఆయన ఆకాశం నుండి నీ యొద్దకు వస్తాడు. ఆ వచ్చినప్పుడు నువ్వు ఏ మాట అయితే ప్రభు సన్నిధిలో మాకరించి అడుగుతున్నావో వాటన్నిటికీ జవాబిచ్చే స్థలము ఏ స్థలం ఏంటంటే ఆ స్థలము ప్రభు మందిరమే. ఈ ప్రభు మందిరంలో కూర్చుని నీవు నీకున్న జబ్బులు కానీ, అప్పులు కానీ, రోగాలు కానీ, సిగ్గు కానీ, ఇక ఏదైనా సరే పోగొట్టే స్థలము ఏ స్థలం అంటే అది ప్రభు సంఘం. నీ ఇంట్లో ఉంటే బోధ్య, నీ ఇంట్లో అంత నెమ్మది ఉంటుందా? నీ ఇంట్లో అంత పరిశుద్ధత ఉంటుందా? ఉండదండి. అందుకే ప్రత్యేకంగా దేవుడు అన్నాడు, నీ దేహమే దేవుని ఆలయం. నీ ఆలయాన్ని నువ్వు శుభ్రం చేసుకున్నట్లయితే, నీ పాపాలను కడుక్కున్నట్లయితే, నీ తప్పులను ఒప్పుకున్నట్లయితే ఏ క్షణాలను ఏదైనా అడుగు, ఆయన నీకు దయచేసి. 8:33 నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చాను. చదవద్దులండి. 20:3 మాట రాయబడినది. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఎక్కడ మొరపెట్టాలండి? ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి. అదే జ్ఞాని అయిన సొలొమోను రాజ్యమైనా సరే, రాజైనా సరే, ప్రభు ఈ ప్రజలందరికీ రాజు నేను, వారు నా ముందు మోకరిస్తాడు. నీవు నాకు రాజువు, నేను నీ ముందు మోకరిస్తాను. ఆయనకున్న హోదాను పక్కన పెట్టాడండి. ఆయనకున్న రాజ్యాన్ని పక్కన పెట్టాడు. ప్రభు మందిరానికి రావాల్సిన అవసరం తనకు లేదు. కాకపోతే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మొదటిది ఏంటిదండి? నేర్చుకోవాలి మీరు. మొదటిది ఏంటిది? న్యాయం చేసే స్థలము, పరిశుద్ధ స్థలము. రెండవది పాపాలు క్షమించే స్థలము, పరిశుద్ధ స్థలము. మూడవది వర్షాన్ని కురిపించే స్థలము, పరిశుద్ధ స్థలము. నాలుగవది తెగులును రాకుండా నాశనం చేసేది పరిశుద్ధ స్థలం. అంటే ఈ పరిశుద్ధ సంఘానికి నువ్వు వచ్చి ప్రార్థిస్తే దేవుడు ఇట్టి కృప, ఇట్టి ఆశీర్వాదాలు నీకును మాకును దయచేయునుగాక. ఈ మాటలు విన్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రభు సన్నిధిలో అడుగుతున్నావు అంటే
మొదటిగా ఒక మాట చదివించాను తెలుసండి. ఏదండి? ఏంటిది? చూద్దాం, చూడండి. మొదటిగా అదే 6వ అధ్యాయం 40వ వచనం చదువుతారా? 2వ దినవృత్తాంతం 6వ అధ్యాయం 40వ వచనం 5వ వచనం చదవండి. ఈ స్థలమందు చేయబడిన విన్నపము నీ కను దృష్టి ఉంచుదు వచ్చాలండి. ఏ స్థలం ఉందండి? ఈ స్థలం మందు. ఏ స్థలం అది? ప్రభు యొక్క మందిరం, ప్రభు యొక్క పరిశుద్ధ స్థలం మందు. ఈ మందిరంలో ప్రార్థిస్తే ఆయన కను దృష్టి నీ ప్రార్థన మీద ఉంటుంది. రెండవదిగా చూడండి, 7వ అధ్యాయం 2వ దినవృత్తాంతం గ్రంథం 7వ అధ్యాయం చదవండి త్వరగా. సొలొమోను తను చేయు ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండి ఉండెను. హల్లెలూయా! ఏముందండి మందిరములో? యెహోవా తేజస్సు, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క కృప ఎక్కడ ఉంటుందంటే దేవుని మందిరం మీద ఉంటుందండి. ఈ మందిరానికి వచ్చే వారందరూ కూడా అట్టి కృప, అట్టి దీవెన పొందుకొని వెళ్దురు గాక. అయితే ఆనాడు ప్రజలంట దేవుని యొక్క మందిరం మీద, ఆయనది ఆ మందిరం మీద తేజస్సు కమ్ముకుంటే ఆ తేజస్సును చూడలేకపోయారట ఆనాడు యాజకులు. ఎందుకు చూడలేదు తెలుసా? ఎందుకు తేజస్సును వారు అనుభవించలేదు తెలుసా? ఎందుకు దేవుని యొక్క ఆశీర్వాదం ఎందుకు పొందుకోలేదు తెలుసా? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలోకి రండి. ఎందుకు పొందుకోలేదో చూద్దాం రండి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు వారు తేజస్సును చూడలేకపోయారు? ఎందుకు దీవెన పొందలేకపోయారు? ఎందుకు ఆశీర్వాదం పొందలేకపోయారు? ఎందుకు ఆయన ఎత్తును చూడలేకపోయారు? అక్కడ కారణం రాయబడింది. యెహోవా మందిరంలో తేజస్సు ఉంది. ఆ తేజస్సు మందిరం నింపబడింది. ఆ మందిరంలో ఉన్న తేజస్సును చూడలేక వారు వెనక్కిపోయారు. ఎందుకు? చదవండి. నీవు దేవుని మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన ఎంతటి జాగ్రత్తగా చూచుకొనుము. నువ్వు బుద్ధిహీనుడు బలి అర్పించినట్టుగా, బలి అర్పించుట కంటే చాలండి సమీపించి ఆలకించటం. ఎలా వెళ్ళాలండి? ముందు మన దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలండి? సొలొమోను ప్రవర్తన ఎలా ఉంది తెలుసండి? తనను తాను తగ్గించుకున్నాడు. నేను రాజును కదా, నేను సింహాసనం మీద ఉంటాను, యాజకుడు వీడికి రమ్మును, వీడికి ప్రార్థన చేయమని అని గర్వించలేదు. ఆయన హోదాను తగ్గించుకున్నాడు, ప్రభు సన్నిధికి వచ్చాడు. అయితే మనమైతే మన ప్రవర్తన ఎలా ఉన్నా సరే 10 గంటలకు ప్రార్థన అంటే 12 గంటలకు వచ్చేవాళ్ళు లేరండి, 11 గంటలకు వచ్చేవాళ్ళు లేరా? ఒక్కొక్క తండ్రి ఒక్కొక్క తల్లి అయితే చివరి ఆశీర్వాదానికి వస్తాడు. చివరి ఆశీర్వాదం ప్రార్థన చాలే, ఇక నేను బ్రతికిపోతాను అనుకుంటారు. అందువల్లనే దేవుని తేజస్సు మనం చూడలేకపోతున్నామండి. అందువల్లనే ప్రార్థనకి ఎప్పుడైతే నెగ్లెక్ట్గా ఉండి వెనక వస్తుంటారో దేవుని కృపను పొందుకోలేవు. దేవుని తేజస్సును మీరు చూడలేకుండా పోవటం ఎందుకంటే నీ వెనకబడిన జీవితమే నిన్ను అడ్డగిస్తుంటది. ఎవరైతే సమయానికి వచ్చి ప్రభు మందిరంలో కూర్చుంటావో, ప్రభుని ఆరాధిస్తావో, నీ పనుల బాధలను పక్కన పెట్టి ప్రభు సన్నిధికి వస్తావో, అప్పుడు దేవుని యొక్క తేజస్సు నువ్వు చూస్తావు. ప్రభు ఆశీర్వాదం పొందుకుంటావు, ప్రభు దీవెన పొందుకుంటావు. అప్పుడు నీవును నీ కుటుంబమును యెహోషువ ప్రార్థించిన, అయ్యా నేను నా కుటుంబం నిత్యం నీ సన్నిధానంలో ఉండునట్లుగా నన్ను ఆశీర్వదించు. అందుకే యెహోషువను ఆశీర్వదించాడు. తను, తన కుటుంబం, తన పిల్లలు, తన భార్య, కుటుంబం అంతా మొట్టమొదటిగా ప్రభు సన్నిధిలో ఉన్నారు. కాబట్టి యెహోవా తేజస్సు వారిని చూడగలరు. దేవుని కార్యం ఎప్పుడైతే నువ్వు మందిరంలోకి వచ్చి ముందుగా కూర్చుంటావో దేవుని మహిమ నిన్ను చూస్తావు. ఈ వర్తమానంలో మీరు నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? నీ హోదాలన్నీ పక్కన పెట్టండి. నీకున్న డబ్బు ధాన్యమంతా పక్కన పెట్టండి. ఖాళీ చేతులతో రండి, ఖాళీ హృదయంతో రండి.
ప్రభువులో తగ్గించుకొని ప్రార్థన చేయండి. ప్రభువులో తగ్గించుకొని ప్రార్థన చేయండి. ప్రభు ఆశీర్వాదం నీకు మెండాలకు దయచేస్తాడు ఆయన. అతి ఆశీర్వాదం మన సంఘానికి దయచేయడుగాక.